పవన్ కళ్యాణ్ గారు, గణేష్ మాస్టర్ గారు, సుకుమార్ గారు, ఈ లింక్ ఏంటంటారు? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబ్బులలోకి వెళ్ళిపోదాం. జగడంతో గణేష్ గారిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు సుకుమార్ గారు. మరి మొదటి సినిమాలోనే అద్భుతాలు సృష్టించారు. ప్రతి మూమెంట్ కొత్తగా అనిపించేది. పుష్పలో కూడా ఏ బిడ్డ సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. ఇండస్ట్రీ ఉన్నంత వరకు గణేష్ ఉంటారు. తన ప్రతి పాటలో సినిమా కథను అద్భుతంగా చూపిస్తారు. డైరెక్టర్ అవుతున్నారు అంటే నేను ఫస్ట్ షాక్ అవ్వలేదు, కానీ ఈ స్టోరీ లైన్ విన్న తర్వాత కనుక నేను ఆశ్చర్యపోయానని చెప్పాలి. ఎందుకంటే ఈ కథ, ముఖ్యంగా ఈ స్టోరీ లైన్ విన్న తర్వాత టైటిల్లో ఉన్నటువంటి ట్విస్ట్ ఉంది చూశారు. నేనైతే కథను నమ్మాను. గౌడ్ సాబ్ కథ మొత్తం విన్నాను. నిజంగా సినిమా విజయం సాధిస్తుంది. నిర్మాతలకు మంచి లాభాలని కూడా తెస్తుంది. అలాగే సినిమా టీం అందరికీ కూడా అభినందనలు అని సుకుమార్ గారు మాట్లాడడం జరిగింది. విరాట్ భవిష్యత్తులో గొప్ప హీరో అవుతారు అని చెప్పి కృష్ణరాజ్ గారి సతీమణి శ్యామలాదేవి గారు కూడా అనడం జరిగింది. అతడంటే కృష్ణరాజ్కి చాలా ఇష్టమని చెప్పారు. ఇక గణేష్ మాస్టర్ గారు మాట్లాడుతూ, నేను ఈ స్థానంలో ఉన్నాను అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంతగానో ప్రోత్సహించారు. త్రివిక్రమ్ గారు, అనిల్ రావిపూడి గారు కూడా నాకు అవకాశాలు ఇచ్చారు. ఇద్దరు ట్రూ లవర్స్ స్టోరీనే గౌడ్ సాబ్ అనేటువంటి ఈ కథ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్పి గణేష్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అలా కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ గారి దర్శకత్వంలో ఇండస్ట్రీలో ప్రభాస్ గారి కజిన్ విరాట్ రాజు గారి సినిమా ప్రారంభమైంది.